బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. హాజరైన గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మేరగా మురళీధర్. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 291, 292 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్. ఓటర్ లిస్టులో అవకతవకలపై ఆరా తీసిన లక్ష్మీశ. గూడూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమం. హాజరైన సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. వామలమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్సీ మేరిగా మురళి. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు తెలియజేసిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అభివృద్ధి పనుల కొరకు ఒక్కొక్క సచివాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ మేరిగా మురళి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మౌలిక వసతుల సమస్యలను గుర్తించడం జరిగిందని తెలిపారు. సీసీ రోడ్ల కాలువల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, త్వరితగిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, గోపి యాదవ్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గడప గడపకు తిప్పుతూ అత్యంత అవసరమైన పనులు కూడా గుర్తించి ప్రతి సచివాలయానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వాటికి కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఇమ్మీడియట్లీగా డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వామలమిట్ట దగ్గర మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా డిఈ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు చెప్పాము. పెద్దలందరికీ వీళ్ళంత వరకు గడప గడప సంబంధించిన గ్రాంట్ అంతా కూడా నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభోత్సవం చేసేస్తారు. తర్వాత అది ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి మనకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కమిషనర్ కూడా తెచ్చి పెట్టుకున్నాము. అందరూ కూడా ఏవైనా సమస్యలు మా నాయకులందరూ దృష్టికి తీసుకొస్తే ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ గూడూరు మున్సిపాలిటీని మంచి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వార్డుతో ఎక్స్ కౌన్సిలర్లు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజల క్షేమమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ఆ రకంగా అడుగులు పడతాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శంకుస్థాపనకి నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్ నుండి నర్సింగ్ విద్యార్థులు మరియు ఆటో డ్రైవర్లతో పట్టణం ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం ఆర్టీసీ డిపోలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, రోడ్డుపై హఠాత్తుగా ఆటోలు తెలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. రూరల్ సై వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు అయిన వారికి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటారని, తర్వాత అప్పు తీర్చేదానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఇటీవలే కావలి వద్ద జరిగిన బస్సు రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరరావు, నర్సింగ్ విద్యార్థిని డ్రైవర్లు పాల్గొన్నారు. మంచి సోమం చేసి పలానా కారులో గూడూరు ట్యాక్సీ స్టాండ్లో కారు అయితే వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా గమ్యాన్ని చేర్చినారు. ఏవే మళ్ళీ మా వచ్చినంత వరకు అక్కడే ఉండి తీసుకురావడం జరిగింది అని పేరు తెచ్చుకుంటే మాకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఈ పిల్లలు వచ్చినానికి చాలా ఆనందంగా ఉంది. మేము ఏదో మా డిఎం గారిని లేడీస్ కండక్టర్స్ పిలవాలనుకున్నాము. వాళ్ళకు ఉండే కష్టాలు 10 మందికి చెప్తారని. వాళ్ళు ప్రస్తుతం లేనట్టుకున్నారు. అందుబాటులో ఉంటే పిలుస్తామని కూడా డిఎం మాకు చెప్పడం జరిగింది. ఏదో వాళ్ళు లేనట్టున్నారు. ఇలా మా ఆటో డ్రైవర్కి అయితే మేము రోజు చెప్పుకునేదే, మీరు చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అడవుడిగా 10 మంది ఉన్నారంటే ఎక్కించుకోవాలని సంతోషంగా పరిగిస్తుంటాం. ఈ లోపల ఇబ్బంది జరిగేది మీకు, మీ ఫ్యామిలీకి. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడతాను అనడం ఎక్కువైంది. మీరు అక్కడ ప్యాసింజర్ ఇక్కడ ప్యాసింజర్ సంచి పట్టుకుంటారని వాళ్ళ సైజ్ వస్తున్నారు అనుకోండి, అర్థమైందా? వాడు వచ్చి నీ బండి కానుకుంటారు, ఏదో జరిగిందంటే నీ మీద తీసుకెళ్తారు. అర్థమైందా? నువ్వు ఎవరో పంచి కట్టుకుని వస్తున్నావు, ఆయన నా బండి ఎక్కుతారు, ఎదురు చూస్తావా లేదా బండి ఆపి. ఈ లోపల ఎదురు ఒక ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, తపాన్ని కుట్టుకుంటాడు దాన్ని. నువ్వు ఏడాకుంటే నీ ముందు వచ్చి ఇంకో ఆయన ఆగుతాడు ఆటో ఆయన. అవన్నీ మీరు చెప్పుకొని మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. స్టాండర్డ్ స్టాండర్డ్ మీరు అలా జాగ్రత్త పడుతుంటేనే ఈ బలతావలసలకి మీరు మాకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఆయన ఏదో చెప్తున్నాడే నా రోజు చెప్తాను పోతాడు, ఆయన ఏముందంటే అట్టే ఉంటుంది ఆ రోజు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రోడ్డు పెరిగాయి కానీ యాక్సిడెంట్ కూడా పెరిగాయి. ప్రతి సంవత్సరానికి 50,000 1,00,000 అట్లా పెరుగుతూనే ఉంటాయి యాక్సిడెంట్. అందువల్ల మనం సేఫ్టీగా ఉండడానికి ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రోగ్రాం టీవీలో పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ భారత ఉత్సవాల్లో మేము ఏదో చెప్తాం అనుకోకుండా కనీసం ఒక పద్ధతి కొన్నైనా పాటిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మనం చేసే తప్పుల వల్ల సామాన్య ఎలా బతకగలదు, ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోద్ది. అప్పులు తెచ్చి అప్పులు తీర్చలేక అతను బెడ్లోనే ఉండి బతికించుకోవడానికి ఫ్యామిలీస్ ఎక్కడి నుంచో డబ్బులు తెస్తారు. ఆ డబ్బులు కట్టకపోతే మన ఆస్తులు జప్తు చేస్తారు. మన ఆస్తులు లేకపోతే వాడు డబ్బు ఇచ్చినాడు ఆ ఇళ్ళని నా దగ్గర ఉండు అంటాడు. అప్పులు తీర్చడానికి వచ్చి వేరే రకంగా కూడా వాడు వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని దయచేసి అవతలవాడు ర్యాష్గా పోయినా కూడా మనం ఆర్టీసీ నిదానమే ప్రధానం కాబట్టి సమన్వయం పాటించడం మంచిది. అలాగే వాడు క్రాస్ చేసాడని మనం కూడా క్రాస్ చేసి ఓవర్ స్పీడ్లో పోతా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడు జరిగేది ఒక బండి, మన దాంట్లో 60 మంది ఉంటారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కావాలి దగ్గర టోల్ గేట్ దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. బస్సు తప్పైతే ఏం లేదు కానీ 2 లారీలు ఎదుగుతూ బస్సు అయితే 7 చనిపోయారు. ప్రమాదం అలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఉన్నారో డ్రైవర్లు వరకు నామకే వస్తాయి. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రజలు గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నా భర్త సునీల్ కుమార్ ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటం బేటి శివకుమార్, చెవూరు మధు, సయ్యద్, పూలిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
దారి కట్టలేండి అక్క అక్క కొద్ది సైడ్ సునీల్ అన్న నాయకత్వమే సునీల్ అన్న నాయకత్వమే జై సునీల్ అన్న జై సునీల్ అన్న జై సునీల్ అన్న నాయకత్వం జై జై సునీల్ అన్న జై జై సునీల్ అన్న దాంట్లో వేరే జై సునీల్ అన్న జై జై సునీల్ అన్న జై సునీల్ అన్న జై సునీల్ అన్న జై సునీల్ అన్న తెలుపు జై సునీల్ అన్న ఈరోజు గ్యారంటీ ప్రచారంలో భాగంగా 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో ముఖ్యంగా అన్నగారు మమ్మల్ని బాగా ఆహ్వానించి వార్డు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ వార్డులో మేము తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యను తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలే మన అన్నిటికీ ఈ సమస్యకు పరిష్కారం అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి మనుషులు బ్రతకలేనటువంటి స్థితిలోనికి ఈరోజు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో 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 పథకాలు ఎన్నో ధరలు పెంచేసే పరిస్థితి వచ్చింది. వాటిని ముఖ్యంగా చూస్తూ పోతే ముఖ్యంగా మనం తెలుసుకుంటూ పోతే ముఖ్యంగా కరెంటు బిల్లు 9 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి పెంచాల. ఆర్టీసీ బస్సులు 3 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెంచలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. చిరు వ్యాపారస్తులు రకరకాల పన్నులు వేయడం జరిగింది. ఏదో ఒక కారణం చెప్పి తెల్ల రేషన్ కార్డులన్నీ తీసేయడం జరిగింది. కొత్త అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేదు. 50 సంవత్సరాలకే బెస్ట్ కులస్తులకు పెన్షన్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసే పరిస్థితి. బీసీ కులస్తులకు పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలు మేము తీసుకురావడము, వీళ్ళు అవన్నీ కరెంటు బిల్లులు పెంచేసి అది ఇది పెంచేసి అన్నీ కొట్టేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వానికి మనము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఆలోచించండి. అదేవిధంగా ఎన్నో ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళు ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కనుక యువకులు ముఖ్యంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో పథకం ముఖ్యంగా వాటిలో యువకులకు ప్రధానంగా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి ముఖ్యంగా పెద్దపీట వేయడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కింద చదువుకున్న బిడ్డలకి నెలకి 3,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ మనం పొందుకోవాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త సునీల్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. కనుక ఆశీర్వదించండి నా భర్తని, అదేవిధంగా బాబు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నా భర్తని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి శాసనసభ్యులు గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మేరీగా మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ క్రాంతి పదం సభ్యులను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొదుపు మహిళల జీవితాలు మార్చాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆసరా
మొదలుపెట్టారని అందులో భాగంగా వాకాడు మండలానికి 4 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పొదుపు మహిళల గోడు విని పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రూపు సభ్యుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సలారెడ్డి, జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ, ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, ఎంపీడీఓ గోపీనాథ్, ఏపీ ఎం మాధవి, ఏసీ చంద్రబాబు తదితర మహిళలు పాల్గొన్నారు. రోజైనా మా అక్కోళ్ళ గురించి కానీ, మా అమ్మోళ్ళ గురించి కానీ, మా చెల్లెళ్ళ గురించి కానీ ఏ నాడైనా ఆలోచించిన పాపాన పోయిందా అని మీ అందరినీ ఈ సభాముఖంగా అడుగుతున్నాను. మీరు గమనించినట్లయితే రకరకాల మాటలు చెప్పడం, మనల్ని మోసం చేయడం, డబ్బులు దోచుకోవడం, డబ్బులు పంచుకోవడమే తప్పించి ఏ రోజైనా పేదోళ్ళ బాధలేంది, పేదోళ్ళ కష్టాలేంది, వాళ్ళ కన్నీళ్లు తుడుద్దాము, వాళ్ళకు 10 రూపాయలు సహాయం చేద్దాము, ఒక ఇల్లు స్థలం ఇద్దాము, ఒక ఇల్లు కట్టిద్దాము, పేదోళ్ళ బతుకులు ఎక్కడ వేసిన కొందరు అక్కడే అనే సంబంధంగా 10,000 20,000 మాఫీ చేసి జెండా ఎత్తేశాడు. ఆ విధంగా రైతాంగాన్ని మోసం చేశాడు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగాన్ని. రెండవది, స్వయం సహాయక బృందాలు పేద మహిళలు పొదుపు గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని బ్యాంకుకు పోయి గ్రూప్ ద్వారా లోన్ తెచ్చుకుని మనం ఏదో మన ఇంట్లో మన బిడ్డ పెళ్లికో, ఒక వ్యవసాయానికో, లేకుంటే ఒక చిన్న అంగడి పెట్టుకోనో మనం వాడుకుని తిరిగి కట్టుకుంటున్నాం పద్ధతిగా. మీరు కట్టద్దని చెప్పాడు, ఒక్క రూపాయి కట్టాడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. రెండవ వాగ్దానం. మూడవ వాగ్దానం, బంగారు రుణాలు తాకట్టు నుంచి తీసి మీకు చేతికి పంపిస్తాను, మీరు బ్యాంకులకు పోయి కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంటికి పంపిస్తానని చెప్పాడు. ఏ పేద మహిళకైనా, ఏ పేద రైతుకైనా తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని ఒక్క సవరైనా మన ఇంటికి చేర్చాడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా. నాలుగవది, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మహిళా మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ టైం తీసుకోను, 4 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. చాలా సంతోషం, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలని అక్కును తీర్చుకుని ఏ రకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పెద్దలందరూ కూడా చాలా గొప్పగా వివరించారు. మీరు ఒక్కసారి మనసుతో ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. గొప్ప ఆలోచనలు అవసరం లేదు, చిన్న స్థాయిలో బేరేజ్ వేసుకోండి. ఆ రోజు మన గూడూరులో సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జరుగుతున్నప్పుడు చాలా మంది ఆయనతో పాటు మేము తిరుగుతున్నప్పుడు అక్కా చెల్లెమ్మలు వచ్చి, సార్ ఈ రకంగా పొదుపు కుంటుపడిపోయింది, మాకు శక్తి లేదు, మేము కట్టలేకపోతున్నాము అని ఆయనకి సవిరంగా వివరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలతో అడిగారు, అవును బీసీలు చులకనగా మాట్లాడారు, తోక కత్తరిస్తానని మాట్లాడాడు, బీసీలు జడ్జీలు కాకూడదని లెటర్లు రాశారు, రిటర్న్ గా అన్ని దగ్గర దొరికిపోయాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్, అంటే వెన్నుముక లాంటి సమాజానికి, వెన్నుముక లాంటి కమ్యూనిటీకి వెన్నుముక లాంటి కులం అని చెప్పి గౌరవించుకుంటూ పోతున్నారు. ఈ రోజు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో మీ అందరికీ అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. మరి అదే రకంగా మైనార్టీలకు గొప్పగా ఇచ్చారు. నేను ఈ సందర్భంగా ఎన్నో చెప్పుకొని పోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఏది కూడా భయం భక్తి లేదు. అందరూ గౌరవంగా కలిసే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మరి చైర్మన్ వేసి సౌకర్యాలు చూడాలి, సౌకర్యాలు చూడాలి అంటే నమ్మక ద్రోహానికి మారిపోయారు. ఈ విధంగా చెప్పిన మాట తప్పకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించమని చెప్పి అడుగుతున్నా. ఇంకొకటి ఆలోచన చేయండి, ప్రధానంగా మన పేద కుటుంబాలలో 2 కోరికలు కోరుకుంటాం. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద కుటుంబాలలో ఇంజనీర్లు చూసామా, డాక్టర్లు చూసామా? దానికి కారణం చదువుకోవాలంటే ఈ రోజు ఈ సమాజంలో పెద్ద కళాశాలలో చదువుకోవాలంటే లక్షలాది రూపాయలు ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టుకునేటువంటి శక్తి లేక పేద బిడ్డలను సరైనటువంటి చదివించుకోలేక ఊర్లలో అట్టదొడ్డాలు తిప్పినటువంటి చరిత్ర చూసాం 2004 దాకా. 2004లో ఈ జగన్మోహన్ రెడ్డి
పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయం అని ఆలోచన చేసి పేదవాడి బిడ్డకు కావాల్సినటువంటి ఫీజులను కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కట్టబట్టి ఈనాడు ప్రతి గ్రామంలో, ప్రతి దళిత వాడలో, ప్రతి గిరిజన వాడలో, ప్రతి బలహీన వర్గాలకు చెందినటువంటి వాడలో. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో తడ మండలం ఇరకం దీవిలోని 291, 292 పోలింగ్ కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. 291 పోలింగ్ కేంద్రంలో 407 ఓట్లను, 292 పోలింగ్ కేంద్రంలోని 670 ఓట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ ఓటర్ లిస్టులోని అవకతవకలపై ఆరా తీశారు. ముందుగా ఇరకం దీనికి బొట్ల ప్రయాణించిన ఆయన అనంతరం ఇరకం దీవిని చేరుకోవడానికి ట్రాక్టర్లో ప్రయాణించారు. అనంతరం అక్కడున్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి మత్స్యకారుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇక్కడ వాతావరణం టూరిజం ప్రమోషన్ కొరకు అనుకూలంగా ఉండడంతో టూరిజం అభివృద్ధి చెందేటట్లుగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ తెలియజేశారు. మండలము సూళ్లూరుపేట కాన్స్టిట్యూన్సీ ఇరకము అలాగే కుప్పం ఇరకం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 400 ఓటర్స్ ఇరకంలో, అలాగే ఇంకొకటి కుప్పం ఇరకంలో 600 ఓటర్స్ ఉన్నారు. దానికి ఓటర్ జాబితా అన్ని కరెక్ట్గా ఉన్నాయని బిఎల్ఓతో సమీక్షించడం జరిగింది. అలాగే బిఎల్ఓతో పాటు పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని, అన్నీ సజావుగా ఉన్నాయి. సో ఇక్కడ సర్పంచ్ కూడా వచ్చున్నారు, అధికారులందరూ వచ్చున్నారు, అన్ని సమస్యలను చూసాము. సో ఈ ఎలక్షన్ తయారీలో భాగంగా ఈ 2 పోలింగ్ కేంద్రాలు అంటే 191, 192 ఫార్దెస్ట్ పోలింగ్ కేంద్రాలు. ఇక్కడ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ బోట్ నుంచి వచ్చి మళ్ళీ రోడ్లో వెళ్ళాలి. దీనికి వచ్చి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. ఇక్కడ వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము. అన్నీ చక్కగా ఉన్నాయి, అధికారులందరూ చక్కగా రెడీ చేస్తున్నారు. సో ప్రజలు కూడా దీనికి సహకరించి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ రానున్నాయి, సో ఎలక్షన్లో అందరూ పాల్గొనాలి. సో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఊర్లో ముఖ్యంగా ఫిషింగ్ కమ్యూనిటీ, అలాగే అగ్రికల్చర్ కమ్యూనిటీ ఉన్నారు. సో వాళ్ళకి హౌస్ సైట్ పట్టాసి కూడా ల్యాండ్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయింది. అది కూడా ఆల్రెడీ అధికారులు సన్నద్ధమై ఉన్నారు. వచ్చే 15 రోజుల్లో వాళ్ళకి అందరికీ పట్టాలు కూడా ఇచ్చి వాళ్ళకి పట్టాలు భూమి చూపించడం జరుగుతుంది. అలాగే స్కూల్ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ పిల్లల్లో ఇంకా ఇక్కడ ఉండే స్కూల్కి వెళ్ళే ఆసక్తి వాళ్ళకి అనిపించట్లేదు. పేరెంట్స్ లేదు, కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. సో అక్కడ టైంలీ ఇప్పుడు నాడునేడులో స్కూల్ కూడా సిద్ధం చేస్తున్నాం. అది సిద్ధం అవ్వగానే సో ఇక్కడ మంచి కొత్త సదుపాయాలతో స్కూల్ రెడీగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఇక్కడ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయాలి, అధికారులు కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి ఐలాండ్. సో ఇక్కడ టూరిజంకి కూడా మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది. పీపీపీ మోడ్లో ఎవరైనా వచ్చి ఇక్కడ టూరిజం చేస్తాము, టూరిజం యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తాము. ఎందుకంటే పులికట్ లేక్ మందికి తెలిసే ఉంది, ఇది విశ్వవిఖ్యాత విజిటింగ్ ప్లేస్. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి టూరిజం యాక్టివిటీ, ఎకో టూరిజం యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ జనరల్ టూరిజం కూడా పెంపొందించడానికి మంచి అవకాశం ఉంది. సో ఎవరైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే సో గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇక్కడ కూడా అది కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందని ఇది మీ ద్వారా తెలియజేస్తాను. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తల్లి నెదురుమల్లి రాజ్యలక్ష్మమ్మకు అవకాశం ఇచ్చిన విధంగా వెంకటగిరి ప్రాంత ప్రజలు రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కోరారు. తిరుపతి జిల్లా డక్కిలి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అందరం సమిష్టిగా పనిచేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని రామ్కుమార్ రెడ్డి కోరారు. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తప్పుదోవ పట్టించేలా తెలుగు గంగా జలాలపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 టీఎంసీ నీరు విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికే కండలేరు నుండి నీటి విడుదల ప్రారంభమైందని తెలిపారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నెదురుమల్లి భరోసా ఇచ్చారు. ఇక అనంతరం 27 పంచాయతీల వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై పార్టీ బలోపేతానికై చర్చించారు. डाले से भी डालते हैं तो जाको सेवा ना जी
రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై రమణ, జై రమణ, జై రమణ. విస్తృత స్థాయి సమావేశం అంటే కార్యకర్తలకి సకల మండల ముఖ్య నేతలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన వాళ్ళలో అమ్మతో ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ముందర నాయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వినబడుతుందా చివరి దాకా? ఆ రోజుల్లో ఎలక్షన్ ముందర మనలో అంతా కలుస్తామని ఒక తోటలో కూర్చొని ఎలక్షన్ పోయే ముందర మంచి చెడ్డలు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఇక్కడి నుంచి ఒక నాయకుడి మాటే కాకుండా మండలంలో ఉన్న అందరి సూచనలు అభిప్రాయాలు తీసుకొని ముందుకు కదలటం జరుగుతుంది. కృష్ణ చెప్పాడు, అలా ఎక్కువసేపు మాట్లాడొద్దు, ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీతో నేరుగా మాట్లాడేది ఉంది. మనస్పర్ధలున్నా తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇప్పుడే కలుస్తా ఉంటే కొందరిని అక్కడే అడిగినా ఏం ఇంటికి రావటం లేదా అని. కొందరిని గుర్తుపట్టాను, కొందరిని గుర్తుపట్ల. మామూలుగా బయట చెప్తా ఉంటారు ఇంటికి పోతే ఆయన మమ్మల్ని గుర్తుపట్టడు అని. ఈ విధంగా వెనక ఎక్కడ ఉంటే కష్టమే కదా. కానీ మీరు రెగ్యులర్ గా వస్తున్నారనుకోండి, కనబడతా ఉన్నారు. అంటే నాయన ఎలక్షన్ అప్పుడు నేను చూసిన, ఎలక్షన్ కాదు నాయనతో ఉన్నప్పుడు కూడా చూసిన. ఆయన ఎక్కడున్నా, వాకాడులో ఉన్నా, వెంకటగిరిలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా ఒక పండగ వాతావరణం ఉంది. అన్ని ఊర్ల నుంచి వచ్చి ఆయన కలిసేవాళ్ళు కాదు, ఒకరినొకరిని కలుసుకునేది. ఈ ఒకరినొకరిని కలిస్తేనే మన బలం ఇదిరా అనేది చెప్పకుండానే పనులు జరిగేది. మన నాయకుడు ఒకరికి చెప్పేది, కానీ మనం అక్కడ ఉండేది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కలవాలని కోరుకుంటారు. కలవాలని కోరుకున్నప్పుడు ముందరకు రావాలి. ఇది వెంకటగిరిలో జరగటం లేదని నేనే మన మండలంలో మీటింగ్ పెడితే పక్క మండలం వాళ్ళు రారు, ఇక్కడ వరకే పరిమితం చేస్తాం, ప్రతి ఒక్కరిని కలుస్తాను అనుకొని ఈ మీటింగ్ పెట్టుకుంది. నేను 2 మాటలు చెప్పి ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరిని కూర్చొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. హాజరైన గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మెరగా మురళీధర్. సూళ్లూరు
మూడుపేట నియోజకవర్గ పరిధిలో 291, 292 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్. ఓటర్ లిస్టులో అవకతవకలపై ఆరా తీసిన లక్ష్మీశ. గూడూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమం. హాజరైన సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. వాములమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్సీ మేరిగా మురళి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.